నల్గొండ జిల్లా మునుగోడులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ ఛార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వండిన అన్నం కూరలను పరిశీలించారు. అన్నం కూరలు సాంబార్ పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై మండిపడ్డారు. నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇది కాదు కాదు, ఇది పర్ఫెక్ట్ లేదు, దాల్ కరెక్ట్ లేదు, రైస్ ఇది అయిపోయింది, వెజ్ కర్రీ పుల్లగుందంటే ఆన్సర్ చెప్పేదానికి ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. పుల్లగా ఉంది ఎట్లా తింటారు పిల్లలు, అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఏదైతే చెప్తూ కుదరదు. ఇక్కడ అడిగేటోళ్ళు లేరని నీకు భయం లేదు. పుల్లగా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు, నేను రుచి చూసి చెప్తున్నా. లేకపోతే నువ్వు చూడు, నా మీద నమ్మకం లేకపోతే చూస్తావా? చూడు ఎంత పుల్లగా ఉన్నదంటే నువ్వు చేసి చేతులు ఎవరు తింటారు తినండి. నువ్వు పని చేస్తాను ఏం చేయాలి నువ్వు? ప్రతి వంట హాస్టల్ వాడని నరసింహ